నుంచి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఎల్లుండి వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 11న తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, గీత్గా మనం చూస్తున్నాం మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ పర్వం ఈ రోజు ఉదయం నుంచి మొదలైంది. 10:30 నుంచి ప్రస్తుతం 5 గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తారు. ఇవాళ రేపు ఎల్లుండి వరకు నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అవకాశం ఇచ్చారు ఎన్నికల సంఘం. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 25,000 మంది పోలీసులు, 31,000 మంది పోలింగ్ సిబ్బంది దీంట్లో పాల్గొనబోతున్నారు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా మనం చూస్తున్నాం, ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలతో పాటు సిపిఐ, సిపిఎం కూడా పెద్ద ఎత్తున తమ అభ్యర్థుల పోటీ నిలిపేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరికి వారుగా పోటీ చేస్తున్నారు. అయితే సిపిఐ మాత్రం ఈ పార్టీలతో అక్కడక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పోటీ చేసుకునే పరిస్థితి వస్తుంది. అయితే ఎల్లుండి వరకు నామినేషన్ల పర్వం కొనసాగనుంది. ఆ తర్వాత నామినేషన్ల పరిష్కారం కావచ్చు, అలాగే స్పీకింగ్ సంబంధించి కావచ్చు, అప్పీల స్వీకరణ కావచ్చు, 3న విత్డ్రాకు సంబంధించిన అవకాశం ఉంది. అలాగే 11న దీనికి సంబంధించిన పోలింగ్ జరగనుంది. 13న కౌంటింగ్ ఉంది. 16న అయితే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి సంబంధించినటువంటి మేయర్ ఎన్నిక, ఆ తర్వాత చైర్మన్ ఎన్నిక ఉంటుంది. తర్వాత వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. సో మొత్తంగా చూస్తున్నాం 2 వారాల్లోనే మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసేలా ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. మనం చూస్తున్నాం. అయితే దాదాపుగా గత నెల నుంచి కూడా పెండింగ్ పడుతూ వస్తున్నటువంటి ఎన్నికలకు సంబంధించి నిన్న నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైంది. వాటి నుంచి కూడా నామినేషన్ స్వీకరిస్తున్నారు. సో అన్ని పార్టీలు కూడా ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. సో ఇవాళ రేపు ఎల్లుండి నామినేషన్ సంబంధించిన పర్వం కొనసాగనుంది. అశోక్, చెప్పండి, ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎవరి మధ్య ఉండనుంది? బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండబోతుంది. కాంగ్రెస్ మనం చూసాం, ఏదైతే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో 3 దఫాలుగా జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులే 200లో గెలిచారు. తర్వాత 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంది, తర్వాత స్థానంలో బీజేపీ ఉంది. సో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అర్బన్ ప్రాంతాల్లో బీజేపీ పార్టీ ఎక్కువ అవుతుంది కనుక ప్రధానంగా నార్త్ తెలంగాణలో బీజేపీ ఫోకస్ పెట్టింది. అక్కడ ఎక్కువగా గెలుపొందాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం, పలు చోట్ల సిపిఐ కాంగ్రెస్ తో మెజార్టీ స్థానంలో పొత్తు కూర్చుకుంటుంది. అలాగే సిపిఎం కూడా బీఆర్ఎస్ తో పొత్తు కూర్చుకుంటుంది. సో కొత్తగూడెం కార్పొరేషన్ సంబంధించి కూడా ప్రధానమైనటువంటి చర్చ జరిగిన సమాచారం ఉంది. ఇక్కడ కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో కాంగ్రెస్ కే మేయర్ పదవి ఇచ్చి డిప్యూటీ మేయర్ సిపిఐకి ఇచ్చేటట్టుగా ఒప్పందం జరిగినట్లుగా ఉంది. సో మనం చూస్తున్నాం, కొత్తగూడెంలో సిపిఐ ఎమ్మెల్యే ఉన్నారు. సో కొత్తగూడెం విషయంలో చాలా రోజులుగా కొంత అనిశ్చితి నెలకొంది. దానిపై కూడా అటు కాంగ్రెస్, సిపిఐ మధ్య ఒక పొత్తు ఉన్నట్టుగా సమాచారం ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మనకు కనిపిస్తుంది. సో అన్ని పార్టీలు, బీజేపీ కూడా ఛాలెంజ్ గా తీసుకుంది. ప్రధానంగా అర్బన్ ఓట్లను లక్ష్యంగా చేసుకుని ఈ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఎక్కడికెక్కడ కూడా ఇన్ఛార్జ్ నియమించారు. సో అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల వారిగా కూడా మొత్తం ఇన్ఛార్జ్ నియమించి ఇప్పటికే సమీక్షలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అశోక్, ఈ నామినేషన్ల స్వీకరణ అనేది ఎప్పటి నుంచి మొదలైంది, ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఇవాళ మొదలైంది. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు నామినేషన్ సంబంధించినటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత అప్పీళ్లు ఉన్నాయి. తర్వాత నామినేషన్ సంబంధించిన తిరస్కరణ ఉంది. 3 తారీఖున విత్డ్రాల్, ఫిబ్రవరి 3న, 11న పోలింగ్ ఉంది, 13న కౌంటింగ్ ఉంది. సో ఈ 3 రోజుల పాటు కీలకంగా ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థులకు సంబంధించినటువంటి వారికి శిక్షణ కూడా ఏర్పాటు చేశారు. నామినేషన్లకు సంబంధించి కూడా దగ్గరుండి మరి ఏర్పాటు చేస్తున్నారు. సో దీపావళి కాంచెలు మొదలు పెట్టుకుంటే మొత్తం కూడా అందరూ కూడా దాదాపుగా ఆయా పార్టీ అభ్యర్థులకు సంబంధించి సపోర్ట్ గా ఉన్నారు. సో అభ్యర్థుల ప్రకటన అనేది ఇవాళ కీలకంగా చాలా చోట్ల కూడా ఇవాళ కొనసాగింది. రేపు కూడా 2వ విడత అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చు. మనం చూస్తున్నాం, ఇవాళ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీకి సంబంధించిన పార్టీలు ఇవాళ మొదటి దశకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన చేశారు. రేపు ఉదయం 11-12 గంటల వరకు పూర్తి స్థాయిలో అభ్యర్థుల ప్రకటన చేసి ఎల్లుండి నామినేషన్ వేసేట్లుగా పూర్తిగా అయితే సమాచారం ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ అశోక్, థ్యాంక్ యూ.